హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో ఇండియా 88 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో మిస్టేక్స్ ఏంటి, ఎలాంటి మిస్టేక్స్ వేసింది అనేది నేను మ్యాచ్ చివర్లో చెప్తాను. అండ్ ఇకపోతే ఈరోజు మ్యాచ్ నెంబర్ 7 న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ అయితే ఉంది. రెండు టీమ్స్ కూడా ఓడిపోయి వస్తున్నాయి. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియా పైన న్యూజిలాండ్ ఓడిపోతే ఇంగ్లాండ్ పైన సౌత్ ఆఫ్రికా ఓడిపోయి వస్తుంది. సో ఈ టూ టీమ్స్కి పాయింట్ టేబుల్స్ తెరవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మరిక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ విషయంలో చిన్నపాటి డ్రామా నెలకొంది. అదేంటంటే హర్మన్ప్రీత్ కౌర్ టాస్ కాయిన్ ఫ్లిప్ చేసినప్పటికీ, కాయిన్ ఎగరవేసినప్పటికీ టాస్ విషయంలో చిన్నపాటి గందరగోళం నెలకొంది. అయితే చివరికి పాకిస్తాన్ కెప్టెనే ఫాతిమా సనా టాస్ గెలిచినట్టు ప్రకటించారు మ్యాచ్ రిఫరీ. మ్యాచ్ రిఫరీ తప్పిదం వల్లే ఇది పొరపాటు జరిగింది. యాక్చువల్గా అయితే టీమిండియాది టాస్ ఇది, కానీ హర్మన్ప్రీత్ కౌర్ కూడా మర్చిపోయి పొరపాటు సరి చేసుకోలేకపోయింది. బట్ ఇటకేలకి టాస్ గెలిచింది పాకిస్తాన్. బౌలింగ్ ఎంచుకుంది. ఇనీషియల్ స్టార్ట్ చాలా మంచిగానే వచ్చింది. ఫస్ట్ చూసుకున్నారు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అని స్మృతి మందాన అండ్ ప్రతిక రావల్. సో ఇద్దరు మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ మంచి బాల్స్ని సింగిల్స్కి తరలిస్తూ లూజ్ బాల్స్ని పనిష్ చేస్తూ కొన్ని బాల్స్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో 8 ఓవర్స్ వరకు సాఫీగా సాగిపోయింది టీమిండియా యొక్క ఇన్నింగ్స్. 45 వరకు వెళ్ళింది. అయితే 45 వరకు వెళ్ళినప్పటికీ ఒక వికెట్ కూడా నష్టపోకపోయినప్పటికీ 9th ఓవర్ల నుంచి, అంటే 10th ఓవర్ దగ్గర నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. 48 పార్ట్నర్షిప్ వచ్చింది ఇద్దరి మధ్య. అయితే 23 రన్స్ వేసి స్మృతి మందాన అవుట్ అయినప్పుడు ఫస్ట్ ఈ వికెట్ల పతనాన్ని ఆరంభించింది సదియా ఇక్బాల్. తను వేసిన ఫస్ట్ ఓవర్లో ఆ బౌండరీ తీసేస్తే 3 రన్లు అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బౌండరీ కన్వర్ట్ చేసిందో అది ప్రతిక రావల్ కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. స్మృతి మందాన బౌండరీస్ గ్యాప్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి నానా తంటాలు పడింది. ఎక్కడి నుంచి బౌండరీస్ గ్యాప్స్ని ఫైండ్ అవుట్ చేయాలనేది కొన్ని మార్క్స్ పెట్టుకుంది. దానికి తగ్గట్టుగానే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ 23 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత హర్లీ డియోల్ వచ్చిన ఫస్ట్ బాల్కే 4 కొట్టడం అయితే జరిగింది. 4 కొట్టిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య 19 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 31 రన్స్ వేసి ప్రతిక రావల్ ఫాతిమా సనాకు వికెట్ ఇచ్చి అవుట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నుంచి హర్లీ డియోల్ అండ్ హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరి మధ్య 39 రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. అయితే కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశాయి ఈ మ్యాచ్లో. పురుగుల వల్ల కాన్సన్ట్రేషన్ కొలాప్స్ అవ్వడం జరిగింది. అయితే ఎంపైర్కి కంప్లైంట్ చేశారు పాకిస్తాన్ ప్లేయర్స్ కానీ, టీమిండియా ప్లేయర్స్ కానీ, ఇరు జట్ల ప్లేయర్లు కంప్లైంట్ చేశారు. సో అప్పటికి స్ప్రే కొట్టిన తర్వాత అంటే పాకిస్తానీ కెప్టెన్ స్ప్రే కొట్టడం వల్ల కొంచెం బ్యాటింగ్కి మళ్ళీ ఫేవర్ చేసింది. కొంచెం హర్మన్ప్రీత్ కౌర్ బ్యాటింగ్ కాన్సన్ట్రేషన్ అనేది కోల్పోయింది. అయితే తర్వాత లాస్ట్కి సెటిల్ అయ్యే ప్రయత్నం చేసిన తర్వాత పర్వాలేదు మంచిగానే ఆడుతుంది
అనుకుంటున్న టైంలో సెట్ అయ్యే మూమెంట్లోనే అవుట్ అవ్వడం అయితే జరిగింది. 19 రన్స్ వేసి అవుట్ అయింది. ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ 39 వచ్చింది. దీనికి బ్రేక్ పడిన తర్వాత జమైమా రోడ్రిగ్స్ రావడం, జమైమా రోడ్రిగ్స్ మంచిగా కంపెనీ ఇచ్చింది ఎవరికి, మన అర్లీన్ డియోల్కి. అర్లీన్ డియోల్ ఏమాత్రం ప్రెషర్కి లోన్ అవ్వకూడదు అన్న ఇంటెంట్తో బ్యాటింగ్ చేసింది. అయితే తనకి ఒక లైఫ్ వచ్చింది. ఆల్మోస్ట్ క్యాచ్ పట్టినంత పని చేశారు. అయితే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోతుంది అనుకుంటున్న తరుణంలో నో బాల్ రావడం అయితే జరిగింది. బౌలర్ ఓవర్ స్టెప్ చేయడం వల్ల నో బాల్ రావడం జరిగింది. మళ్ళీ ఫ్రీ హిట్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. బౌండరీని కన్వర్ట్ చేసి గ్యాప్ని ఫైండ్ అవుట్ చేసింది, పూర్తిగా యూటిలైజ్ చేసుకుంది. అక్కడ నుంచి మళ్ళొక రన్అట్ లైఫ్ వచ్చింది. ఆ రన్అట్ నుంచి కూడా అది లైఫ్ పొందింది. ఆ నెక్స్ట్ బాల్కే మళ్ళీ 4 కొట్టడం జరిగింది. అయితే పురుగులు మరింత ఎక్కువ అవ్వడం జరిగింది. స్టేడియం మొత్తం చుట్టుముట్టడం జరిగింది, గ్రౌండ్ మొత్తం. అయితే పావు గంట ఆలస్యం లేట్ అయింది. ఎంపైర్స్ ఆటను డిలే చేశారు. పావు గంట ఆటకు డిలే అయిన తర్వాత రీగ్రూప్ అయ్యారో ఏమో తెలియదు కానీ జమైమా రోడ్రిగ్స్ కాన్సన్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయింది. 59 దగ్గర 4th వికెట్ అయితే పడింది. అంతకంటే ముందే అర్లీన్ డియోల్ అవుట్ అయింది. సారీ గైస్, అర్లీన్ డియోల్ ఫస్ట్ అవుట్ అయిన తర్వాత ఈ 45 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 46 రన్స్ వేసి అర్లీన్ డియోల్ అవుట్ అయింది. మరొకసారి 40స్లో అవుట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్లో 48 రన్స్ వేయగా ఈ మ్యాచ్లో 46 రన్స్ వేసింది. సో ఇండియా తరపున అర్లీన్ డియోల్ మాత్రమే టాప్ స్కోరర్గా ఉంది అని చెప్పుకోవచ్చు. 200+ రన్స్తో ఇండియా తరపున. నెక్స్ట్ ప్లేస్లో ప్రతీక రావల్ ఉంది. సో విశాఖపట్నంలో చూసుకోవాలి ఎవరిది అప్ టు ద మార్క్ ఉంటారు అనేది. అయితే ఆ తర్వాత దీప్తి శర్మ రాగానే పురుగుల హవా కొనసాగడం తర్వాత ఆటకు డిలే కలిగిన తర్వాత రిజ్యూమ్ చేశారు. కాన్సన్ట్రేషన్ కొలాప్స్ అయిందో లేదో తెలియదు కానీ స్వీప్ ఆడబోయి లెంత్ని షాట్ సెలెక్షన్ తప్పు సెలెక్ట్ చేయడం వల్ల అది క్యాచ్అవుట్గా వెనుదిరగడం అయితే జరిగింది. సో 59/5 దగ్గర నుంచి స్నేరానాని కొంచెం పైకి ప్రమోట్ చేశారు. ఎందుకంటే రిచా ఘోష్ని కొంచెం ఫినిషింగ్ రోల్లో వాడదాము అన్నట్టుగా వాళ్ళు భావించారు. ఫస్ట్ 40 ఓవర్స్ వరకు దీప్తి శర్మ, స్నేరానా 2-3-4 రన్స్ పర్ ఓవర్ వెళ్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే మెసేజ్ వెళ్ళిందో స్నేరానాకి అటాక్ చేయడం మొదలుపెట్టింది. 2 బౌండరీలు కొట్టడం వల్ల 20 రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది. 2 రన్స్ వ్యవధిలోనే ఇద్దరు సెటిల్ బ్యాటర్స్ అవుట్ అయ్యారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య 42 రన్స్ వచ్చింది పార్ట్నర్షిప్. కింద మీద పడి 42 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అయితే ఎప్పుడైతే స్నేరానా అవుట్ అయిన తర్వాత 2 రన్స్ వ్యవధిలోనే దీప్తి శర్మ కూడా అవుట్ అవ్వడం జరిగింది, అంటే 25 రన్స్కి. బట్ శ్రీచరణితో కలిసి చరణి చేసింది 1 రన్సే కానీ చరణిని అడ్డు పెట్టుకొని రిచా ఘోష్ మంచిగా అగ్రెసివ్ రోల్ పోషించిందని చెప్పుకోవచ్చు. టోటల్గా 35 రన్స్ అయితే చేసింది. దీంట్లో 3 4లు 2 6లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. తన వల్లే ఒకానొక స్టేజ్లో కనీసం 230 అయినా వస్తుందా అనుకుంటున్న టైంలో తను మొమెంటం మొత్తం ఇండియా వైపు తీసుకురావడం జరిగింది. కాకపోతే చరణి అవుట్ అయిన తర్వాత క్రాంతి గౌడ్ 2 బౌండరీలు కొట్టడం జరిగింది. దానివల్ల కూడా కొంచెం ఇండియాకి ఉపశమనం అయితే లభించిందని చెప్పుకోవచ్చు. సో టోటల్గా కరెక్ట్గా 50 ఓవర్స్ ఆడి
247 రన్స్కి ఆల్అవుట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. దీంట్లో దయానా బేగ్ 4 వికెట్లు తీసుకోగా ఫాతిమా సనా, సదియా ఇక్బాల్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ నష్రా సంధు, రమీమ్ షమీమ్కి ఒక్కొక్క వికెట్ అయితే లభించడం జరిగింది, ఎక్స్ట్రాస్ 7. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన పాకిస్తాన్కి స్టార్టింగ్లో ఎల్బిడబ్ల్యూ రివ్యూ వచ్చినప్పటికీ ఎవరు కూడా అప్పీల్ చేయలేదు. ఇలాంటిది పాకిస్తాన్లో కూడా జరిగింది. మన ఇండియా బ్యాటింగ్ చేసేటప్పుడు స్పైక్ వచ్చింది, ఎవరు అప్పీల్ చేయలేదు, వికెట్ కీపర్ కూడా అప్పీల్ చేయలేదు. మన ఇండియన్ దాంట్లో కూడా అదే చూసాం. లేకపోతే రేణుకా సింగ్ ఠాకూర్కి 2 వికెట్లు వచ్చేది స్టార్టింగ్లోనే, బట్ పట్టించుకోలేదు, టూ లేట్. బట్ ఎక్కువగా డ్యామేజ్ అయితే జరగలేదు. మునీవా అలీ ఒక అన్ఫార్చునేట్లీ రన్అవుట్ అని చెప్పుకోవచ్చు. క్రీజ్లో బ్యాట్ పెట్టిన తర్వాత మళ్ళీ బాల్ స్టంప్స్కి కలెక్ట్ అవ్వకముందే బ్యాట్ని ఎయిర్లోకి లేపిన తర్వాత స్టంప్స్ని పిప్ చేయడం అయితే జరిగింది. దానివల్ల రన్అవుట్ అయితే అయింది. టోటల్గా ఫస్ట్ వికెట్ అయితే లభించింది అక్కడి నుంచి. ఆ తర్వాత సదాబ్ షామస్ తను కూడా 6 రన్స్ వేసి అవుట్ అయింది. అలియా రియాజ్ 2 రన్స్ వేసి అవుట్ అయింది. 26 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ ఉన్న టైంలో రేణుకా సింగ్ ఠాకూర్ అండ్ క్రాంతి గౌర్ వీళ్ళిద్దరిని కన్సిస్టెన్సీగా బౌలింగ్ వేపిస్తూ వచ్చింది హర్మన్ప్రీత్ కౌర్. ఎప్పుడైతే ఫాస్ట్ బౌలింగ్కి 88 ఓవర్స్ క్రాంతి గౌర్కి 8 ఓవర్స్ అయిపోయిన తర్వాత, రేణుకా సింగ్ ఠాకూర్కి 7 ఓవర్స్ అయిపోయిన తర్వాత స్పిన్నర్స్ని ప్రవేశపెట్టారు. ఆన్ ఫీల్డ్లో హర్మన్ప్రీత్ కౌర్ ఒకనొక టైంలో లేనప్పుడు రిచా ఘోష్, దీప్తి శర్మ, స్మృతి మందాన కలిసి ఫీల్డ్ సెట్ చేయడం జరిగింది. కానీ కొన్ని షాట్స్ని ఇన్వైట్ చేశారు కానీ కన్సిస్టెన్సీగా రన్స్ అయితే చేస్తూ వెళ్ళారని చెప్పుకోవచ్చు. సో ముందు ఫీల్డర్స్ని పెట్టుకొని ఫీల్డ్కి తగ్గట్టుగా బౌలింగ్ చేయకపోవడం టీమిండియా చేసిన పొరపాటు. బట్ వీళ్ళిద్దరి మధ్య మెటాలియా ఫరేజ్ అండ్ సిద్రా అమీన్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. 69 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. 10-20, 2.3, 20-30, 4.4 రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే క్రాంతి గౌడ్ని మళ్ళీ వేయించారో, స్పిన్నర్స్కి ఎలాంటి వికెట్ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు సెటిల్ అయ్యారు అని అనుకుంటున్న టైంలో మళ్ళీ క్రాంతి గౌడ్ని రంగంలోకి దించింది హర్మన్ప్రీత్ కౌర్. తర్వాత క్రాంతి గౌడ్ బౌలింగ్లోనే మెటాలియా ఫరేజ్ ఎప్పుడైతే 33 రన్స్ వేసి అవుట్ అయిందో ఇండియా ఇంటి ద గేమ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ సిద్రా నవాజ్ వచ్చింది. సిద్రా నవాజ్తో కలిసి మళ్ళీ 41 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది సిద్రా అమీన్. కానీ సిద్రా నవాజ్ 14 రన్స్ వేసి అవుట్ అయిన నెక్స్ట్ ఓవర్కే మళ్ళీ ఫాతిమా సనా కూడా 2 రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది. దీప్తి శర్మ బౌలింగ్లో 2 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ సిద్రా అమీన్ 81 రన్స్కి అవుట్ అయింది. అంతకంటే ముందు దయానా బేగ్ కూడా రన్అవుట్ అయితే అవ్వడం అయితే జరిగింది. 81 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయిందో ఇండియా కంప్లీట్గా ఇక సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. సో టోటల్గా 159 రన్స్కి ఆల్అవుట్ చేసింది ఇండియా అని చెప్పుకోవచ్చు. ఫలితంగా 88 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి టాప్ ప్లేస్ని పొందుకుంది అని చెప్పుకోవచ్చు. ఇక మిస్టేక్స్ గురించి చెప్తానని చెప్పాను కదా గైస్. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చేసిన మిస్టేక్స్ ఏంటంటే, అఫ్కోర్స్ మనం అర్థం చేసుకోవచ్చు, పిచ్ చాలా స్లోగా ఉంది, ఆగేసి వస్తుంది, బౌలర్స్కి మంచి మద్దతు దొరుకుతుంది, పర్చేజ్ ఉంది అన్నట్టుగా మనం చూసాం. కానీ సెటిల్ అయిన తర్వాత దాన్ని బిగ్ ఇన్నింగ్స్ కింద మలవలేకపోయారని చెప్పుకోవచ్చు. బట్ ఇది ఒక పొరపాటు. డాట్ బాల్స్ కూడా ఎక్కువగానే ఆడారు.
డాట్ బాల్స్ పర్సంటేజ్ ఆఫ్ డాట్ బాల్స్ తగ్గించుకుంటే ముందు మ్యాచెస్లో చాలా మంచిది. ఎందుకంటే మనకి తర్వాత ఉన్న మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఈ 4 టీమ్స్ చాలా బిగ్ టీమ్స్ కాబట్టి ఇందుట్లో ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా ఫలితం వేరేలా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిపైన సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ చాలా కొంపముంచిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ ఫీల్డ్స్ చేసి బౌండరీస్ కన్సిడర్ చేశారు, రన్అట్స్ మిస్ చేశారు. అఫ్కోర్స్ 2 రన్అట్స్ జరిగి ఉండొచ్చు కానీ వికెట్స్ కొంచెం క్విక్గా పడాల్సి ఉంది. బ్యాటర్ వచ్చేసరికి త్రో చేస్తున్నారు కానీ కొన్ని త్రోస్ అయితే ర్యాంగిన్లో కూడా వెళ్ళాయని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం చూసుకోవాలి. క్యాచింగ్ ఎఫిషియన్సీ కూడా పోయింది. ఎస్పెషల్లీ రిచా ఘోష్ బ్యాటింగ్లో మెరిసినప్పటికీ ఫీల్డ్లో మాత్రం చాలా వరకు మిస్టేక్స్ చేసింది. వికెట్ కీపింగ్ చేయడంలో కొంచెం స్ట్రగుల్స్ని ఫేస్ చేసింది. 4 క్యాచెస్ని డ్రాప్ చేసింది, ఒకటి కూడా కాదు 4 క్యాచ్లు డ్రాప్ చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ 1 క్యాచ్ డ్రాప్ చేసింది. ఇవన్నిటిని కొంచెం చూసుకుంటే ముందు రానున్న గేమ్స్లో నాకౌట్స్లో ఫీల్డ్ ఇప్పటికే మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా నాకౌట్స్లో మనకి గెలవడానికి ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ ముందు చూసుకుంటే. అండ్ ఇకపోతే రాధా యాదవ్ లాంటి ప్లేయర్స్ ఒక 2-3 మెంబర్స్ ఉంటే ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ చాలా మెరుగవుతుంది అని మనందరికీ తెలుసు. రాధా యాదవ్ ద బెస్ట్ ఫీల్డర్ ఇన్ ఉమెన్స్ క్రికెట్ టీమిండియా ప్రజెంట్ ఉన్న ప్లేయర్స్లలో ఒకరు అని చెప్పుకోవచ్చు. అట్లాంటి ప్లేయర్ని 2 మ్యాచెస్లో పక్కన పెట్టారు. మరి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా బిగ్ గేమ్స్లో ఏమైనా తీసుకుంటారనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 20 రన్స్ ఇచ్చి 10 ఓవర్స్లో 3 వికెట్స్ తీసినటువంటి క్రాంతి గౌడ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఇక టోటల్గా వికెట్స్ చూస్తే స్నేహ రాణాకి 2 వికెట్లు, దీప్తి శర్మకి 3 అండ్ క్రాంతి గౌడ్కి 3, 2 రన్అట్లు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. శ్రీచరణి అండ్ మన రేణుకా సింగ్ ఠాకూర్ ఇద్దరే వికెట్లెస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.